రాము రాథోడ్ పేరు రచ్చిపోయిన తనుజ అసలు ఏమైందంటే నాకు షుగర్ కావాలి, అసలు ఇందులో షుగర్ లేదు అని అంటుంది సంజన. అప్పుడు తనుజ, సంజన గారు మీరు మార్నింగ్ టీ తాగారా, మరి ఆ టీ ఏంటి అని అడుగుతుంది. సంజన గారు ప్లీజ్ మీరు ఏమన్నా మాట్లాడినప్పుడు మీరు ఏమన్నా అన్నప్పుడు క్లారిటీగా ఉండండి. సంజన గారు మీరు ఫ్లోరా ఇక్కడ లేదు, ఫ్లోరాకి ఏం టీ వద్దు అని చెప్పారు. అప్పుడు సంజన ఒక్క నిమిషం, ఫ్లోరా విషయంలో నన్ను లాగొద్దు. నేను నా మధ్యలో ఫ్లోరా మాట ఎక్కడన్నా వచ్చిందా అంటూ రాము రాథోడ్ అడుగుతుంది సంజన. నేనెందుకు పట్టించుకుంటాను, తను తింటుందో లేదో అని, ఆమె నాట్ హెర్ మదర్ అంటూ చెప్పింది సంజన. ఇక్కడ లేరు అని రాము ఏదో చెప్పబోతుంటే, నువ్వు దేంట్లోని ఇన్వాల్వ్ అవ్వకు రాము, అసలు దేంట్లోని ఇన్వాల్వ్ అవ్వద్దు అంటూ తనుజ రెచ్చిపోయింది. నిమిషానికి ఒక మాట అయితే అసలు మాట్లాడనే వద్దు అంటూ రాముపై పెద్దగా అరిచింది తనుజ. ఫ్లోరా గారు ఇక్కడ లేరు అని ఏదో చెప్పబోతుంటే, ఆపే ఇంక వద్దు అసలు ఆపే అంటూ అసలు రాము మాట వినకుండానే అరిచేసింది తనుజ. నేనేమన్నా ఆవిడ అసిస్టెంట్ నా, ఇప్పుడు ఊరికే తిడుతుంది మళ్ళీ అంటూ రాము బాధపడ్డాడు. సరే అయితే ఓకే అంటూ తనుజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాడిని అలా అరవకూడదు, నీ పని వాడితో చేయించి మళ్ళీ సరిగ్గా చేయలేదని తిడతావేంటి, మరీ అందరి ముందు పట్టుకుని అన్నం తినేవాడిని అంత గట్టిగా అరుస్తావా అంటూ తనుజ గురించి ఫ్లోరాతో చెప్పాడు ఇమాన్యుల్. నీకెవరి మీద కోపం ఉందో వాళ్ళ మీద చూపించు, అది కరెక్ట్ అంటూ చెప్పాడు ఇమాన్యుల్. అప్పుడు అందరూ కలిసి రాము రాథోడ్ని లోపల తీసుకెళ్లి ఓదార్చారు.